వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ కు ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన కామ్రేడ్ వై తారక్నాథ్ సేవలు చిరస్మరణీయమని రావుపాటి ప్రేమ్ కుమార్ అన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దివంగతులైన స్వర్గీయ వై తారక్నాథ్ 21వ వర్ధంతి సందర్భంగా సాలిపేటలో గల స్పెషల్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ నందు విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ పంపిణీ చేయుటకు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమ సభకు తెనాలి ప్రాంతీయ కార్యదర్శి రావుపాటి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రావుపాటి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బ్యాంక్ సిబ్బంది ఉద్యోగ సంబంధిత విధి విధానాలను ఆధునీకరించిన ఘనత కామ్రేడ్ తారక్నాథ్దే అన్నారు. బ్రాంచ్ సెక్రటరీస్ కామ్రేడ్ పద్మసాయి, కామ్రేడ్ సతీష్, కామ్రేడ్ హేమానాయక్, కామ్రేడ్ రాజాకిషోర్, కామ్రేడ్ మణికంఠ మరియు కామ్రేడ్ సౌమ్య చేతుల మీదుగా చిన్నాలకు నోట్బుక్స్, రైటింగ్ ప్యాడ్స్లను అందజేశారు. పాఠశాల సిబ్బంది బ్యాంక్ చేసిన సేవలను కొనియాడారు. మరియు గాంధీనగర్లో గల పట్టణ పేద నిరాశ్రయ ఆశ్రమంలో గల పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంక్ శాఖ కార్యదర్శులు కామ్రేడ్ అంజయ్య, కామ్రేడ్ టీవీఎస్ రావు, కామ్రేడ్ శ్రీనివాసరావులు ఆశ్రమంలోని పేదలకు భోజన వసతిని అందజేశారు. 20 జూన్ మా యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, అంతకుముందు హైదరాబాద్ సర్కిల్గా ఉండేది. దాని యొక్క జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి వై కామ్రేడ్ తారక్నాథ్ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా తెనాలి రీజియన్ తరఫున ఈరోజు ఈ స్పెషల్ మున్సిపల్ స్కూల్లో ఈరోజు బుక్స్ పంపిణీ కార్యక్రమం, అంతేకాకుండా నిరాశ్రయుల ఆశ్రమంలో కూడా అన్నదానం కూడా జరపడం జరుగుతుంది. ఈ పలు కార్యక్రమాలకి మాకు ప్రేరణ కానివ్వండి, లేకపోతే మాకు మంచి ఉద్దేశాలను కలిగించినటువంటి లీడర్గా కానివ్వండి కామ్రేడ్ తారక్నాథ్ గారిని చెప్పుకోవచ్చు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన మా యూనియన్కి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్కి, అంతకుముందు ఉన్నటువంటి హైదరాబాద్ సర్కిల్కి ఎన్నో యాజ్ ఎ లీడర్గా ఎన్నో సేవలు మాకు చేసి, దాని తర్వాత ఆయన ఈ రోజున తిరుపతిలో ఒక బహిరంగ సభ జరుగుతుండగా హఠాన్మరణానికి గురయ్యారు. ఆయన గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఆయన 21వ వర్ధంతి సందర్భంగా మేము ఈ రోజున ఈ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం అనేది జరపడం జరిగింది. అలాగే పొద్దున్న మరొక సేవా కార్యక్రమం కూడా జరిపాము. స్కూల్లో బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా విజయవంతమైంది. దాని తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా స్టేట్ బ్యాంక్ యూనియన్ సభ్యులందరి తరపున సహాయ సహకారాలతోటి ఎంత విజయవంతంగా ఈ పేద అన్నదాన కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది. దీని అందరికీ సహకరించినటువంటి యూనియన్ సభ్యులకి, ఈ ఆశ్రమం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన సాధారణ స్థాయి నుండి అసాధారణ రీతిలో ఎంతో ఎత్తుకు ఎదిగి ఒక యూనియన్ నాయకుడయ్యి, అంటే హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, అంటే హైదరాబాద్ సర్కిల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి. దానికి లీడర్గా ఎదిగి నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో స్థానాలు, ఎంతో స్థాయికి, ఎంతో ఎత్తుకు ఎదిగి నిజంగా యూనియన్కి ఎంతో సేవ చేశారు. ఎంత చేశారు అంటే అది చెప్పుకోలేనంత. దానికి నిదర్శనమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యూనియన్, అంటే మా బ్యాంకు తరఫున అన్ని బ్రాంచుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటూ ఇలాంటి సేవలు చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇట్లాంటి సేవలు ఆయన పేరుతోటి మున్ముందు కూడా మేము కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనకి సారు వాళ్ళు ఇప్పుడు మీకు పిల్లలకి అందరికీ బుక్స్ అవి ఇవ్వడా, పెన్సిళ్ళు, పెన్ను అవన్నీ ఇవ్వడానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర్ వెంకట పూర్ణచంద్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, టీఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, తెనాలి రైతు సంఘ అధ్యక్షుడు గుమ్మడి ప్రసాద్, 39వ వార్డు అధ్యక్షులు కోళ్లపూడి రాజేష్, జొన్నకొడి సుధామాధవి, తమ్మిశెట్టి ప్రసాద్, బాలసాని చందు, తంగిరాల సంసోన్, తంగిరాల గోపి, సన్నిపోగు నరేష్,
సుద్దపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మాతృమూర్తి అయిన నారా భువనేశ్వర్ గారి జన్మదినం ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. నారా భువనేశ్వరి గారు ఇంతకుముందు ఏనాడు రాజకీయాల్లో తాను రావటం కానీ ఆమె పార్టీ కోసం పనిచేయటం కానీ జరగలేదు. కొంతమంది దృష్టులు మాట్లాడిన మాటలకు ఆమె నిజం గెలవాలి అని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అక్కడ ఉన్న మహిళలను, తెలుగుదేశం కార్యకర్తలను, ప్రజలను వారిని ఉత్తేజం కలిపి ఈరోజు తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో గెలవటానికి కానీ ప్రతిపక్ష పార్టీలకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకి వారు పరిమితం అవటానికి కారణం భువనేశ్వరి గారి నిజం గెలవాలి అనే కార్యక్రమం కూడా ఒక రకముగా మాకు తెలుగుదేశం గెలుపుకి ఎంతో తోడ్పడింది. నారా భువనేశ్వరి గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నీరేళ్లు జీవించాలని వారికి కోరుకుంటూ ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండి 21 సంవత్సరాల యొక్క ముఖ్యమంత్రి పదవీకాలం చేపట్టి మరి ఎప్పటికీ కూడా అలపెరగని మనిషిలా ఇప్పటికీ ప్రజాసేవ చేస్తున్నాడంటే దానికి వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి భువనేశ్వర గారు నిజంగా ఆమె ఓర్పుకి సహనానికి మేము మెచ్చుకుంటున్నాం. ఈరోజు ఆమె పుట్టినరోజు అవడం వలన మాకు చాలా సంతోషకరంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమెకున్న ఓర్పు ఏంటంటే ఒక విధంగా ఆమెకు వ్యక్తిగతంగా భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ కొడుకు మంత్రిగా ఉన్నా కానీ ఎక్కడా కూడా ఆమె అహంకార్యాన్ని చూపించకుండా ఎప్పుడూ కూడా ప్రజాసేవలో నిమగ్నమైపోయి ఒక పక్కన ట్రస్టు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక పక్కన మన మహిళా సంఘాలకి అనేకమైన కార్యక్రమాల్లో అందుబాటులో ఉంటా కూడా ఆమెకంటూ సొంత ఇమేజ్ పెంచుకుని ఈరోజు జనంలోకి వచ్చి రాజకీయంలో ఎప్పుడు కూడా ఆమె పాత్ర లేకుండా వెనకాల నుండి నడిపించేటువంటి వ్యక్తి మాకు అందరి అభిమానురాలు నాయకురాలు అయినటువంటి ఆమెకి మరి దేవుడు ఎల్లకాలం ఆయురారోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఎం డిమాండ్ చేసింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. కానీ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇంతవరకు ఇవ్వలేదని గుర్తు చేశారు. మంగళగిరి ప్రాంతంలో కేవలం 3,000 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు. సూపర్ 6 పథకాలు ఇంకా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పాత నమూనా ప్రకారం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యులు ఈమని అప్పారావు, కె నల్లికాంత్ పాల్గొన్నారు. ఉపాధి ప్లేస్ మారటం వల్ల ఉపాధి దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీళ్ళ రుణాలు రద్దు చేయమని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దాని మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రధానంగా రాజధాని ప్రాంతంలో రాజధాని అభివృద్ధి ప్రధానమైనటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. రాజధానిలో 10 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళకి భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లు అభివృద్ధి చేసేవాళ్ళు ఇంతవరకు ప్లాట్లు కేటాయింపు చేశారు. ఆ కేటాయింపు చేసినటువంటి ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, కరెంటు, నీళ్లు, ఈ సౌకర్యాలన్నీ కూడా డెవలప్ చేస్తే అప్పుడు వాటిని వాళ్ళు రైతులు వినియోగించుకోవటానికి వీలవుద్ది. వాటిని వెంటనే డెవలప్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ ప్లాట్లని కుదవబెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది ప్రస్తుతానికి. అట్లా రుణ సౌకర్యం కల్పిస్తే దాన్ని బేస్ చేసుకొని రైతులు అక్కడ నిర్మాణాలు ప్రారంభించుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అట్లా గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న చిన్న చిన్న ఉద్యోగులకి పేదల పెన్షను, రాజధాని పెన్షన్ ఇచ్చేటువంటి దాన్ని రద్దు చేసింది. ఈ గవర్నమెంట్ పునరుద్ధరిస్తూ ఉన్నారు. సంవత్సరం అవుతున్నా ఇంతవరకు దాన్ని పునరుద్ధరించారు. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అఖిల భారత యువజన సమాఖ్య విమర్శించింది. నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తిని ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఏఐవైఎఫ్ ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శి వలి మండిపడ్డారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం నుంచి భగత్ సింగ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం ఏడాది సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన నారా లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జంగాల చైతన్య, మరియదాసు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
మీరు మాత్రం ఉద్యోగాల పేరుతో మీ ఉద్యోగాలు మంత్రి ఉద్యోగం భర్తీ చేసుకున్నారు తప్పించి నిరుద్యోగులకు ఇస్తామన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అదేమిటంటే డిఎస్సి విడుదల చేశామని చెప్తా ఉన్నారు. కేవలం మినీ డిఎస్సి మాత్రమే విడుదల చేశారు, మెగా డిఎస్సి విడుదల చేయలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. ఆ ఉద్యోగాలు ఊసెత్తలేదు. లేకపోతే మేము 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి సంవత్సరం కాలం దాటిపోయింది, ఎవరికి ఇవ్వలేదు. మీరు మాత్రం నిరుద్యోగులు కాకుండా మీరు అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు పొందారు తప్పించి నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన లేదు. అదేమిటంటే అమ్మఒడి ఇచ్చాము, ఈ యొక్క రాష్ట్రంలో మేము యథేచ్ఛగా తిరగొచ్చని అనుకుంటా ఉన్నారు. కబద్దార్ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. మీరు సూపర్ 6 పథకాలు చెప్పారు, 6 పథకాలు అమలు చేయాల్సిందే. నిరుద్యోగ యువతకి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తూనికల కొలతల శాఖ అధికారులు. తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.